కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ విపుల సాయి జ్యోతి, 27వ కార్పొరేటర్ బోట్ల శ్యామలలకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విప్ జారీ చేయడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన దాదాపుగా 200 చిల్లర బీఫామ్లు ఇవ్వడం జరిగింది. వారిలో భాగంగా 33 మంది పార్టీ తరఫున సింహం గుర్తుపై గెలవడం జరిగింది. వారందరికీ కూడా ఒకటే హెచ్చరించాం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారంగానే నడుచుకోవాలని చెప్పేసి ముందు కూడా వాళ్ళకి అఫిడవిట్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వారి మాట తీసుకొని వారికి బీఫామ్లు ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది ధిక్కరించి పోతున్న సందర్భంలో వారందరికీ కూడా విప్ జారీ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా కరీంనగర్లో బీజేపీ కండువ కప్పుకున్నారు అన్న తర్వాత ఖచ్చితంగా వారిపై చర్యలు చేపట్టాలి, లేదంటే వాళ్ళు పార్టీకి తిరిగి రావాలి, పార్టీని ధిక్కరించకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇలా విప్ నోటీసు వారికి ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఉన్నా కూడా తీసుకోకపోతే మా జనరల్ సెక్రటరీ గారు, సెంట్రల్ కమిటీ మెంబర్ గారు ఇద్దరు కలిపి కూడా అక్కడ గోడలకు అతికిచ్చేసి వారి ముందటనే ఫోటోలు కూడా తీసుకొని మేము వారికి ఆర్ఓలకు ఎవరైతే మున్సిపల్ ఆర్ఓలు ఉంటారో వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ధిక్కరణ చేస్తే మాత్రం ఇంతకుముందు కోర్టుకు పోయి ఏదో యాక్షన్లు ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. తక్షణం 2 రోజుల్లోనే ఎలక్షన్ కమిటీయే డిసైడ్ చేసి వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. వాళ్ళు కార్పొరేటర్గా కొనసాగే హక్కు కోల్పోబోతున్నారు. కాబట్టి ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా చేయవద్దని చెప్పేసి కూడా విన్నవిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే గద్వాలలో వడ్డపల్లి జరుగుతుందో అక్కడ నిన్న అన్ని కూడా పుకార్లు పుట్టినాయి. అట్లాంటిది ఏ కాంగ్రెస్లో కానీ ఎక్కడ కానీ జాయిన్ కావడం జరగలేదు. వారు ముఖ్యమంత్రిని కలవడం, అభినందనలు తీసుకోవడం, ఆ తర్వాత మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోనే ఉన్నాం, దాని నుంచే చైర్మన్గా ఎన్నుకోబడుతున్నామని చెప్పేసి కూడా అభ్యర్థి తెలియజెప్పడం, ఇవన్నీ కూడా సమస్య పోయినట్టుగా భావిస్తున్నాం. ఏదైతే కరీంనగర్లో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు మాది ఇండిపెండెంట్ అని చెప్పేసి అనుకున్నాడని చెప్పేసి చెప్తున్నారు. మాది అయ్యా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు మీకు విన్నపిస్తున్నాం, మాది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది మీ పార్టీ. మీరు పుట్టక ముందు 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టిన పార్టీ, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సింహాలుగా 2 గెలిచినాయి, ముందు 200 కూడా గెలుస్తాయి. కాబట్టి మీరేదో కండువ కప్పి రూల్స్కి విరుద్ధంగా అందరు మీరే విమర్శిస్తూ ఉంటారు. రోజు పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకున్నారు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు చేపట్టట్లేదని. ఇలా మీరు చేసింది ఏందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దయచేసి అట్లాంటి తప్పులు చేయకండి. మీ పార్టీలోకి మా పార్టీలను ఆహ్వానించొద్దు. ఒకవేళ మా పార్టీలో ఉండదలుచుకోకపోతే వాళ్ళు పదవికి, అదేవిధంగా వాళ్ళు తీసుకున్న అభ్యర్థి ఏదైతే కార్పొరేటర్ ఎన్నుకోబడ్డారో అది మొత్తం రిజైన్ చేసిన తర్వాత మీ పార్టీలో కప్పుకో, నీ చోటు తిప్పుకో, మాకు అభ్యంతరం లేదు. ఎక్కడ కూడా తప్పు చేయొద్దని అటు కాంగ్రెస్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, ఇటు బీజేపీ వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాం. మా పార్టీ బీఫామ్ పై ఎవరైతే గెలిచారో మా పార్టీ రూల్స్ ప్రకారంగానే ఉండాలని చెప్పేసి కూడా మరి ఒక్కసారి తెలియజేస్తున్నాం. మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? ఎవరికి మద్దతు అనేది మా నేషనల్ కమిటీ, స్టేట్ కమిటీ ఆలోచన చేసి రేపు పొద్దున 9:30కి డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. రేపు ఉదయం కార్పొరేటర్లు వస్తారు కదా మున్సిపాలిటీకి, 11 ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో ఏం డిక్లరేషన్ ఇవ్వబోతుంది? మేము ఏదైతే విప్ ఇవ్వాలో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో ఆర్ఓ గారికి ఆల్రెడీ ఇచ్చాము. మేము నిర్ణయం అనేది రేపు 11 గంటల లోపు వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాని ప్రకారంగానే యాజ్ ఎ రూల్ ఎట్లయితే జరగాలో అదే విధంగా జరుగుతుంది. 15-20 డివిజనల్ వాళ్ళు ఫామ్ 11 ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానిలో పార్టీని మెన్షన్ చేస్తారా? ఎట్లా ఉండబోతుంది? పార్టీ ఏది ఫిలప్ చేసినా కూడా వాళ్ళు ధిక్కరించి కనుక ఫిలప్ చేస్తే వాళ్ళపై చర్య చేపట్టడం జరుగుతుంది. పార్టీ ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో విప్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఇక్కడ జనరల్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ కమిటీ మెంబర్ కావచ్చు, వాళ్ళ నిర్ణయానికి అక్కడ తీసుకుపోయి వదిలిపెడతారు. వాళ్ళు ఆ పార్టీ ఏదైతే చెప్పిందో ఇవాళ ఆ పార్టీ ప్రకారంగానే వాళ్ళు చర్యలు వాళ్ళు